ఆర్టీవీ మాత్రమే చాలా ఖచ్చితత్వంతో వేగంగా మీకు అందించగలుగుతుంది. సో అటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్టీవీ లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీరు అందుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అప్డేట్ చేసుకోండి. మీకు కనుక యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. ఉక్రెయిన్కి చుక్కలు చూపించబోతున్నారు. ఉక్రెయిన్ని పూర్తిగా ఖండాలుగా ఖండించబోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్కి తన సత్తా ఏంటో చూపించేటువంటి క్రమంలోనే రష్యా అధ్యక్షుడు ఎంతకైనా తెగిస్తాడు. ఈ మాట నేను చెప్పడం లేదు. ఏకంగా ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ అందిస్తోందో, బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ కల్నల్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఆయనే కల్నల్. పుతిన్ అణుదాడి చేస్తాడు అని చెప్తున్నారు బ్రిటిష్ కల్నల్ రిచార్డ్స్. సో రిచార్డ్స్ ఈ మాటలు మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఆయన ఏమంటున్నారంటే, ముందు మన సంగతి మనం చూసుకుందాం, ఆ తర్వాత రష్యాతో యుద్ధం. సో మీకు అందరికీ తెలిసిందే, 3 ఏళ్లుగా ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, అంతకంతకి జవాబు చెప్తూనే ఉంది. మొన్న మధ్య వారం రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇర్కుట్స్క్ అనేటువంటి ఒక బౌండరీ ఏరియా, అది రష్యా ఉక్రెయిన్ బార్డర్ సమీపంలోకి వచ్చేటువంటి ఒక బార్డర్ ప్రాంతానికి ఆయన పర్యటన నేపథ్యంలో వస్తూ ఉండగా ఆయన ప్రయాణించే ప్లేన్ ని టార్గెట్ చేశాడు జెలెన్స్కీ. సో దీంతో రష్యా ఊరుకుంటుందా? తిరిగి దాడిలో సుమారుగా కొన్ని వందల కొద్ది డ్రోన్లని, సుమారుగా 60 మిసైల్స్ని సెకండ్కో మిసైల్ చొప్పున ఉక్రెయిన్ పైన ప్రయోగించి ఉక్రెయిన్కి చుక్కలు చూపించింది, ఉక్రెయిన్కి ముచ్చమటలు పట్టించింది. అయితే ఆ తర్వాత కాస్త సంయమనం పాటించిన ఉక్రెయిన్ ఒక్కసారిగా తమ డ్రోన్లని ఏకంగా రష్యా భూభాగంలోకి తీసుకొచ్చి 4300 కిలోమీటర్ల దూరం వరకు రష్యాలోకి ప్రయాణించినటువంటి ఆ డ్రోన్లు ఏకంగా ఒక వుడెన్ ఫ్రేమ్స్తో, అంటే చెక్కతో తయారు చేయబడినటువంటి ఆ ఇళ్లతో ఉన్నటువంటి ఒక ట్రక్ని ఏర్పాటు చేసుకొని ఆ ట్రక్ పై భాగంలో డ్రోన్లని అమర్చుకొని ఆ డ్రోన్లని కాస్త రష్యా పైకి తీసుకొచ్చి దాడి చేసి 41 యుద్ధ విమానాల్ని పూర్తిగా రష్యా భూభాగంలోనే చిత్తు కింద పేల్చేసింది ఉక్రెయిన్. సో ఇప్పటికే డైరెక్ట్గా రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసింది ఉక్రెయిన్, యుద్ధ విమానాల్ని పేల్చేసింది. ఇక ఊరుకుంటాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. అందుకే 420 డ్రోన్లతోని ఉక్రెయిన్కి ముచ్చమటలు చూపించాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఆయన అనుప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం లేదు, ఏకంగా బ్రిటన్ కల్నల్ రిచార్డ్స్ ఏం చెప్తున్నారంటే, పుతిన్ అనే వ్యక్తికి కొంచెం తిక్కుంది, కానీ దానికి అసలు లెక్కే లేదు. ఎవడే మన చేసుకొని, ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకొని, ఎవడే వెంట్రుకలు పిక్కుంటాడో పిక్కొని, కానీ నేను మాత్రం చేయాలనుకున్నది చేసి తీరుతానని చెప్పి రష్యా అధ్యక్షుడు ఫిక్స్ అవుతాడు. అంతటి ఒక కన్నింగ్, అంతటి ఒక మోనార్క్ రష్యన్ అధ్యక్షుడు. సో ఏదో దేశం చెప్తే భయపడాలనో, ఏదో ట్రంప్ చెప్పాడు కదా వినాలనో, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పాడు వినాలనో, ఇంకెవడో చెప్తే వినాలనో ఉద్దేశం రష్యా అధ్యక్షుడికి ఉండదు. సో బ్రిటన్ లాంటి ఎన్ని దేశాలు సహకరించినా ఉక్రెయిన్ని ఏం చేయాలనుకున్నాడో రష్యా అధ్యక్షుడు చేసి తీరుతాడు. న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్. సో న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ని కనుక ప్రయోగించాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? డెఫినెట్గా ఉక్రెయిన్ అనేది కనీసం ఇక ప్రపంచ మ్యాప్లో లేకుండా పోతుంది. అటువంటి ఒక న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్, అంటే న్యూక్లియర్ బాంబ్ అనేది చాలా పెద్దది. సో దాంట్లోనే చిన్న న్యూక్లియర్ బాంబ్స్ టాక్టికల్ అనే పదంతో వాడుతూ ఉంటారు. సో టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ప్రయోగించి ఉక్రెయిన్ని అంతమొందించాలని లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు ఎవ్వరు చెప్పినా విన్నాడు. ఒకవేళ బహుశా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంటే బ్రిటన్ కానీ డైరెక్ట్గా అటు అమెరికా కానీ సహకరించవచ్చు. రెండు సహకరించి దానికి తిప్పికొట్టే క్రమంలో అమెరికా కూడా రష్యా పైన యుద్ధాన్ని దిగొచ్చు. మేము కూడా, అంటే ఆయన రిచార్డ్స్ చెప్తున్నారు కాబట్టి రిచార్డ్స్ మాటల్ని మీకు అనువదిస్తున్నాను కాబట్టి రిచార్డ్స్ ఏం చెప్తున్నారంటే, బ్రిటన్ కూడా డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలో దిగిపోయి మేము కూడా రష్యాతో యుద్ధం చేయొచ్చు, కానీ మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవు. మాకున్నటువంటి ఒక ఏడాది బడ్జెట్లో, ఒక ఆర్థిక బడ్జెట్లో కేవలం 3% మాత్రమే యుద్ధ సామాగ్రి పైన వెచ్చిస్తూ ఉన్నాం. కానీ రష్యా విషయానికి వస్తే అత్యధికంగా ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా యుద్ధ సామాగ్రి ఉన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి కాబట్టి రష్యా ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. అవసరమైతే బ్రిటన్ పైన కూడా రష్యా యుద్ధం చేయగలుగుతుంది, కానీ మనం రెడీగా ఉండాలి. రష్యా అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో వినడు, ఎవరి మాట పట్టించుకోడు. ట్రంప్ చెప్పినా, ట్రంప్ వల్ల బాబు చెప్పినా, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన పట్టించుకోడు, ఏమాత్రం కూడా కాతరా చేయడు. ఒకే నిజంగానే కనుక న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ ప్రయోగించాల్సి వస్తే శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా బ్రిటన్ రంగంలోకి దిగుతుంది. బ్రిటన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగబోయే అవకాశం ఉంది. బ్రిటన్ డైరెక్ట్గా రష్యాతో యుద్ధంలోకి దిగిపోతుంది. యుఎస్ కూడా కొన్ని సహకరించవచ్చు. యుఎస్కి ఏదో ఉక్రెయిన్ అంటే
ప్రేమతోనో ఉక్రెయిన్ పైన ఆదరాభిమానులతోనో ఉక్రెయిన్తో మమతానురాగాలు ఆ ప్రేమలు ఉలికేటువంటి అవకాశం లేకపోవచ్చు యుఎస్కి. కానీ యుఎస్ పెట్టుబడులు యుక్రెయిన్లో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క పెట్టుబడులు యుక్రెయిన్లో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్కి యుక్రెయిన్లో కొన్ని పెట్టుబడులు, కొన్ని మైన్స్ కూడా లీజ్కు ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకునే క్రమంలో కొంత సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి క్రమంలో ఉక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా కూడా రావచ్చు. అమెరికా చెప్తోంది పదే పదే మీరు ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబులు ప్రయోగించకండి అని చెప్పి. మన భారత్కి పాకిస్తాన్ మరి యుద్ధంలో అదే చెప్పింది, ఇప్పుడు రష్యా యుద్ధంలో కూడా అదే చెప్తోంది. కానీ రష్యా అధ్యక్షుడు వినడు అని చెప్పి రిచర్డ్స్ బ్రిటన్ కళ్ళలు చెప్తున్నారు. అంటే చాలా స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం అయితే అటు బ్రిటన్కి అమెరికాకి ఉంది. మన అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారు, బదులు తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు. నాతో మాట్లాడినప్పుడు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడినప్పుడు ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. మా ఇద్దరం ఎటువంటి విభేదాలు లేవు, చాలా మంచిగా సంభాషణ జరిగింది, చాలాసేపాటుగా ఈ సంభాషణ జరుపుకున్నాం. కానీ ఈ సంభాషణలో ఎక్కడ కూడా నేను శాంతిని తీసుకొస్తానని చెప్పలేదు ఆయన. నేను ప్రతీకార దాడి చేస్తాను, బదులు తీర్చుకుంటాను అనే మాటే చెప్పుకొచ్చాడు. సో ఈ మాటలు చూస్తుంటే ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే అవకాశం లేదు అని తెలుస్తోంది. కానీ పుతినే దీనికి క్లైమాక్స్ ఇవ్వబోతున్నాడు, పుతినే దీనికి ఒక ముగింపు పలకబోతున్నాడు, ఎండ్ కార్డు వేయబోతున్నాడు. అటువంటి నేపథ్యంలోనే అణుప్రయోగానికి పుతిన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో పుతిన్ ఎలాగైనా సరే అణుప్రయోగానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే మీరు గమనిస్తే ఉక్రెయిన్ రష్యా బార్డర్ వెంట అణుప్రయోగాన్ని ముమ్మరం చేసేందుకు, అణుప్రయోగాన్ని ఆయన స్టార్ట్ చేసేందుకు అణు బాంబుల మొత్తాన్ని కూడా బార్డర్ వెంట మోహరించి ఉంచాడు. న్యూక్లియర్ టెక్టికల్ బాంబ్స్ని అక్కడ మోహరించి ఉంచాడు. సో పెద్ద ఎత్తున మిసైల్స్ ఉన్నాయి, వార్ హెడ్స్, కొన్ని వందల కిలోల మిసైల్స్ని, కొన్ని వందల కిలోల న్యూక్లియర్ వెపన్స్ని సైతం మోసుకెళ్ళగలే వార్ హెడ్స్ అక్కడ ఉన్నాయి, అటువంటి మిసైల్స్ ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో పుతిన్ ఎందుకు వెనక్కి తగ్గుతాడు చెప్పండి. సో యుఎస్ చెప్పినా బ్రిటన్ చెప్పినా ఎవరు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. అటువంటి చర్యకి రష్యా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు అని చెప్పి బ్రిటన్ సంబంధించినటువంటి ఆర్మీ కల్నల్ రిచర్డ్స్ చెప్తున్నారు. సో ఒకసారి మనం ఆలోచిద్దాం, మీరు కూడా కామెంట్ చేయండి. నిజంగా రష్యా యుద్ధంలోకి దిగి ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడం కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధం ఖాయం. మూడో ప్రపంచ యుద్ధంలో నిజానికి డొనాల్డ్ ట్రంప్ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మన పైన చీటిపోటీ మాటలు మాట్లాడడం, పదే పదే నొప్పించినట్టుగా మాట్లాడడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం డొనాల్డ్ ట్రంప్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బ్రిటన్కి గతంలో రిషి సునాక్ అనుకున్నప్పుడు మనకు కొంత సహకారం అందింది, కొంత చర్చలు జరిగాయి, అంతవరకు బాగానే ఉంది. మన భారత సంతతి వ్యక్తి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాం. కానీ కీ స్టార్మర్ వచ్చిన తర్వాత ఆయన కొంత మనపై డైరెక్ట్గా అటాక్ ఇవ్వకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా ఏదో రకమైన సహాయ సహకారం అందిస్తూనే ఉన్నారు. కాబట్టి రేపటి రోజున మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారత్ ఎవరి వైపు నిలబడాలి, సో భారతదేశం ఎవరి వైపు నిలబడితే బాగుంటుంది, ఓవరాల్గా మనం ఒక బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తే కనుక డెఫినెట్గా మనం కళ్ళు మూసుకొనైనా కూడా నమ్మగలిగేటువంటి ఒకే ఒక దేశం ఏదైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారత్కి చాలా సన్నిహిత దేశం అంటే రష్యా మాత్రమే మనం కళ్ళు మూసుకునే సరే నమ్మగలుగుతాం, మన మిత్రుడిగా చెప్పుకోగలుగుతాం, చాలా బాహాటంగా నా మిత్రుడని మనం చెప్పగలుగుతాం. ఇతర దేశాలు ఇవి కూడా మనం అంతా మిత్రులతో లేము. అమెరికాతో అయితే ఏదో అమెరికా మన పైన ఫ్రెండ్షిప్ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా నటిస్తుంటుంది, మనం కూడా అమెరికాని బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు నటిస్తూనే ఉంటాం. కానీ ఇది ఎప్పుడు కూడా మన చరిత్రలో చూసుకుందాం, వరల్డ్ వార్ 1 కానివ్వండి, 2